గతంలో కూడా మనం చూసాం, ఎన్నికలకి ముందు కూడా అంటే రెండు పార్టీల మధ్య గొడవ పెట్టాలని చూసిన సందర్భంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారినే సమన్వయకర్తగా నియమించిన పరిస్థితి, ఇద్దరి మధ్య ఎలాంటి ఇది రాకుండా. ఇప్పుడు చూస్తే మొన్న మధ్య కూడా మనం చూసాము, డిప్యూటీ సీఎం అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అసలు పార్టీలో ఎలాంటి ఆలోచన లేకున్నా కూడా వీళ్ళు క్రియేట్ చేసి మరీ దాన్ని స్ప్రెడ్ చేసి ఆ డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో అది లోకేష్ గారికి ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీనికి దూరంగా ఉంటున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా చంద్రబాబు గారు కుర్చీ పక్కన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఉండేది, ఇప్పుడు లోకేష్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఇంత అంటే సిల్లీగా ఇలాంటి ప్రచారాలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇద్దరు రెండు పార్టీల నాయకులు క్లారిటీ ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు, నేను 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో కొనసాగబోతున్నాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చి ఈ విషయం గురించి అక్కడ మీరు డిస్కస్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ కేడర్కి చెప్పారు. లోకేష్ గారు కూడా చెప్పారు, దావోస్లో చెప్పారు, నా చేతి నిండా పనుండి నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది, సో నాకు వేరే ఆలోచనలు లేవు, నా మంత్రివర్గంలో నేనున్నాను, నేను నా మంత్రివర్గంలో ఫోకస్ చేస్తూ ఉన్నాను, అలాగే పార్టీ కార్యకలాపాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కూడా నా వంతు కృషి చేస్తా, నేను బిజీగా ఉన్నాను, సో ఇట్లాంటి డిస్కషన్స్ ఎక్కడా వద్దు అని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్పారు ఈ డిస్కషన్స్ వద్దు అనేసి. ఒక రాయి వేశారు, ఈ తాడేపల్లి దొంగలందరూ కలిసి ఒక రాయి వేశారు, డిప్యూటీ సీఎం అనేటటువంటి గొడవ పెడదాం, వాళ్ళకి గొడవ పెడదాం అనేసి ఒక రాయి వేశారు. కానీ ఇక్కడ ఇందాక సార్ చెప్పినట్లుగా ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతోటి కూటమి ప్రభుత్వం కూటమిగా ఏర్పడి పోటీ చేసినటువంటి ఎన్నికలు ఇవి. నీకు డిప్యూటీ సీఎం, నాకు ఆ మంత్రి పదవి, నీకు సీఎం, నాకు ఆ మంత్రి పదవి అనేటటువంటి ఆకాంక్షలతోటి ఇక్కడ ఎవడు ఎన్నికలకి వెళ్ళా. సింగిల్ ఎజెండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు ఈ సైకో, ఇతని నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం అనే సింగిల్ ఎజెండాతోటి ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మంత్రివర్గాలు ఏర్పడినాయి. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత వచ్చేటటువంటి ఒక టార్గెట్ అచీవ్ అయ్యాం, ఈ సైకోని తరిమి కొట్టాలనేటటువంటి టార్గెట్ని ఎన్నికల్లో అచీవ్ అయ్యాం. ఆ తర్వాత ఉన్నటువంటి సింగిల్ ఎజెండా ఏంటి? రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలి, తలసరి ఆదాయం పెంచాలి, అప్పుల్లో వెనక్కి నెట్టాలి, అభివృద్ధిలో ముందుకు నెట్టాలనేటటువంటి సింగిల్ ఎజెండాతోటి ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 11వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు అందరూ క్లియర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు, మంత్రులు అందరూ కూడా క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండటం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుదిబండ. వీళ్ళందరూ కలిసి ఉంటే క్లోజింగ్ ది పార్టీ ఈజ్ ది ఓన్లీ చాయిస్ దే హ్యావ్. అదే బాటలో ఈరోజు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. అతనికి అర్థమైపోయింది విజయసాయిరెడ్డి తెలివి అదంతా కూడా జిత్తులు మారిన అక్క తెలివిలాగా. ఏదైనా ఉపద్రవాలు వస్తూ ఉంటే, మీకు మన పూర్వీకులు చెప్తా ఉంటారు సార్, మీకు కూడా తెలిసి ఉండాలి, ఏదైనా ఉపద్రవాలు లాంటివి వస్తూ ఉంటే కుక్కలకు ముందు తెలిసి అరుస్తాయి అంటాయి, వస్తుందిరా నాయన జాగ్రత్త పడండి అని. అలా ఈ అనకూడదు, కానీ ఈ విజయసాయిరెడ్డికి ముందుకు తెలిసి ఉపద్రవం వస్తుంది, ఈ పార్టీ మునిగిపోబోతా ఉంది, ఇక ఈ పార్టీలో ఉంటే మనం కూడా మునుగుతామని విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. అతను ఒక హెచ్చరిక ఇచ్చాడు అందరికి కూడా, వాళ్ళు విడిపోర్రా బాబు, మీరు ఎంత ప్రయత్నించినా కానీ కూటమి విచ్ఛిన్నం అవ్వదు, అనవసరం మీరు కూడా బయటకు వచ్చేసేయండి అనే ఒక హెచ్చరికతోటి ఆయన ఈరోజు బయటకు వచ్చేసాడు. ఈ ఉన్నటువంటి గొర్రెలు కొన్ని ఉన్నాయి, ఈ అంబటి రాంబాబు ఒకడు, ఇక ఇప్పుడు ఈ మధ్య మొరుగుతున్నటువంటి కొన్ని గొర్రెలు ఈ విజయసాయిరెడ్డిని ఫాలో అయితే బతికిపోతారు, ఏదో ఒకటి జరుగుతుంది, జైల్లోనన్నా ప్రశాంతంగా ఉంటారు. మీరన్నట్టు ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో ఉంది అన్న విషయాన్ని కూడా ఆయనే కాకుండా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆయన పార్టీ నాయకులు కూడా తీసుకోలేకపోతున్నట్టున్నారు. రాజ్యసభలో మనం చూసాము, బీజేపీ ఎంపీ అక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి తీసుకొస్తే మిథున్ రెడ్డి మార్గదర్శి స్కామ్ పెద్దది, ముందు దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి, అయినా మీరు బీజేపీ ఎంపీ కదా, ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి మీరు ఎలా మాట్లాడతారని చెప్పి ఆయన మర్చిపోయాడు. ఇక అవన్నీ ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు మొన్నటిదాకా విజయసాయిరెడ్డి వెనకేసుకొచ్చేవాడండి. ఇట్లాంటివన్నీ కూడా పాపం మన ఆయన చెప్పాడంట షర్మిల గారితో, నన్ను ఇట్లా మాట్లాడమన్నారమ్మా, నా వల్ల కాలేదు అని చెప్పాడంట. ఏది మాట్లాడమన్నా కానీ కాన్ఫిడెంట్గా విజయసాయిరెడ్డి మాట్లాడేవాడు. ఈరోజు పాపం మిథున్ రెడ్డికి వచ్చింది ఆ కష్టం. ఎందుకు వచ్చింది? మీ స్కామ్లన్నీ బయటపడినరా బాబు, ఏదో ఒకటి మాట్లాడు, లేదంటే మునిగిపోతాం అనేటటువంటి ఒక దాంతో ఈరోజు మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు. మీరు మార్క్ మై వర్డ్, మిథున్ రెడ్డి కూడా పార్టీలో నుంచి బయటకు వచ్చేస్తాడు. మిథున్ రెడ్డి కూడా ఆ పార్టీలో కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. సో ఇక మార్గదర్శి స్కాము, ఆ స్కామ్, ఈ స్కామ్ ఎవరన్నా కంప్లైంట్ చేశారా మేడం? మార్గదర్శి స్కామ్ గురించి గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఈ మన రామోజీరావు గారిని ఏదో ఒక విషయంలో ఇరికించాలి అని.
ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి అనేటటువంటి ఒక సంస్థని ఆయన ఇంటి వరకు పంపగలిగాడు. ఆయన బెడ్ మీద అనారోగ్యంలో ఆ వయసులో దీనంగా ఉన్నటువంటి వీడియో చూసి ఆనందపడినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఈ ఒక్కడే. ఎవరైనా మేడం, ఎవరైనా కానీ రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఆ రోజు ఆ ఫోటోలు చూసి శత్రు పార్టీ అంటే ఆయనకి మాకేం ఆస్తి గొడవలు లేవు, అతని ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల రాజశేఖర రెడ్డి పరిపాలించకూడదని అనుకున్నాం, కానీ మరణించాలని ఎప్పుడు మేమెవరు అనుకోలే. మార్క్ మై వర్డ్, అతను పరిపాలించకూడదు, ఇతని ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల ఇతను రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి పరిపాలించకూడదు, మరణించాలని చెప్పి ఎవరు ఎప్పుడు అనుకోలే. కానీ ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు గారు అంత దీన పరిస్థితిలో ఉంటే వీడియోలు తీయించి, సిఐడి వాళ్ళతోటి వీడియోలు తీయించి వాటిని సాక్షి పేపర్లో, మీడియాల్లో, సోషల్ మీడియాలో నెట్టి ఎంత ఆనందపడ్డాడు మేడం. ఇంతకంటే సైకోయిజం ఏమైనా ఉంటుందా? ఆయన 80 సంవత్సరాల వయసులో లేవలేని పరిస్థితిలో బెడ్ మీద ఉంటే ఆయన ఎంక్వైరీయా? ఎవడన్నా మార్గదర్శి చిట్ హోల్డర్ ఎవడన్నా కంప్లైంట్ చేశాడా? ఎవడూ చేయలే. మరి దీని గురించి యాక్షన్ అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి మిథున్ రెడ్డికి ఏమైనా లండన్ మందులు ఇతను కూడా వాడాలేమో అతనితో పాటు. దాని మీద ఆల్రెడీ కోర్టులన్నీ కూడా క్లియర్గా చెప్పినాయి. కోర్టులన్నీ కూడా నో యాక్షన్స్ అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత ఇది పార్లమెంట్లో మాట్లాడతాడు దాని గురించి. ఏపీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడమంటే ఇటు పార్లమెంట్లో దీని గురించి మాట్లాడని అంటాడు. అవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు విఘ్నులు. సో ఉపద్రవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక విజయసాయి రెడ్డి ఒక హెచ్చరిక ఇచ్చాడు అందరికీ, వచ్చేయండిరా అయిపోయింది ఆ పార్టీ లేదు అని. మార్క్ మై వర్డ్, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ is not going to contest in elections. Please subscribe to Leo News for more videos.